ఫ్రెండ్స్, ఇవాళ మనం యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడం కోసం ఎలాంటి బుక్స్ చదవాలి అన్నది చూద్దాం. కంప్లీట్ బుక్ లిస్ట్ అయితే ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ 3 స్టేజెస్ ఉంటది. ఆ 3 స్టేజెస్‌లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో ఏ ఇంపార్టెంట్ బుక్స్ చదవాలి అది చూద్దాం. ఇది ఇప్పుడు నేనిచ్చే బుక్ లిస్ట్ ఏది రాండమ్ బుక్ లిస్ట్ కాదు. నేను చాలా టాపర్ వీడియోస్ చూసిన తర్వాత ఇది అనలైజ్ చేసిన. ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో, బేసిక్ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ. పాలిటీ కోసం ఏం చదవాలంటే క్లాస్ 6th-12th ఎన్‌సీఈఆర్‌టీస్. ఈ ఎన్‌సీఈఆర్‌టీ వీడియోస్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేయాలో దేర్ ఈస్ ఎ వీడియో ఇన్ అవర్ ఛానల్. అది మీరు చూస్తే తెలుస్తది. డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. 6th-12th ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. అండ్ 'ఇండియన్ పాలిటీ' బై ఎం. లక్ష్మీకాంత్. ఇది స్టాండర్డ్ బుక్ అన్నమాట. దీంట్లో నుంచి చాలా క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బుక్‌ని రెఫర్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ. జియోగ్రఫీ కోసం కూడా క్లాస్ 6th-12th ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలి. ఎందుకంటే మోస్ట్‌లీ 6th-12th కాకపోయినా 11th అండ్ 12th ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో నుంచి చాలా క్వెషన్స్ ఒస్తాయి. ఇప్పుడు మన క్లాస్ 11 అండ్ 12థ్‌లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2 అంటే టోటల్ 4 బుక్స్ ఉంటాయి. అవి చదివినా ఓకే. లేకపోతే 6th-12th చదివినా ఓకే. బట్ 6th నుంచి చదవడం వల్ల యూజ్ ఏందంటే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. తర్వాత జీసీ లియాంగ్. ఈ జీసీ లియాంగ్ కంప్లీట్‌గా చదవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ ఫ్యూ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఇండెక్స్ ఓపెన్ చేసి మనం ఏవైతే ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో ఇంపార్టెంట్ ఉందో వాటిని టిక్ చేసుకొని చదువుకుంటే చాలు. కానీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టూ మచ్ డేటా గూడా మనం పెట్టుకోవద్దు. ఆల్రెడీ మన బేసిక్స్ 6th నుంచి 12th చదివినప్పుడే బేసిక్స్ అన్నీ కరెక్ట్‌గుంటాయి. అది ఇనఫ్ యాక్చువల్‌గా. కాకపోతే ఎక్స్‌ట్రా నాలెడ్జ్ కోసం జీసీలు ఏమైనా యూజ్ చేస్తే ఓకే. అండ్ కమింగ్ టు ఎకానమీ. ఎకానమీకి 6th నుంచి ఎన్‌సీఈఆర్‌టీస్ ఉండవు. 9th నుంచి 12th వరకు ఎన్‌సీఈఆర్‌టీస్ ఉంటాయి. అవి ఖచ్చితంగా చదువుకోవాలి. అప్పుడు మనకి కాన్సెప్ట్స్ అన్నీ గూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఎకానమీ 9th-12th బేసిక్ కొంచెం స్టోరీస్ మనకి చాలా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్, అర్బన్ స్టోరీస్ అట్లా చూపిస్తూ ఈ ఈజీ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కాబట్టి 9th-12th చదివితే ఓకే. అండ్ ఒక స్టాండర్డ్ బుక్ గూడా చదువుకోవాలి. అదొచ్చేసి 'వివేక్ సింగ్'. దాంతో పాటు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఇది మనకి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అయితది గదా! అప్పుడు అది పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనం బడ్జెట్ 2025, బడ్జెట్ 2026 అంటే ఇప్పుడు 26థ్ ఇంకా రాలే గానీ, ఇప్పుడు మీరు 26లో అటెంప్ట్ ఇచ్చేవాళ్ళైతే 26 ఇయర్ వచ్చినప్పుడు ఇఫ్ యూ సెర్చ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే 2026 అప్పుడు మనకి సర్ గూగుల్‌లో వచ్చేస్తది పీడీఎఫ్. అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ యూపీఎస్సీ మెయిన్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతది కాబట్టి చదువుకోవాలి. అండ్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ వెరీ లెంథీ సబ్జెక్ట్. ఎందుకంటే దీంట్లో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. సో, ఎన్‌సీఈఆర్‌టీ 6th-12th చదివితే చాలు. అది కాకుండా మనకి మోడర్న్ హిస్టరీ కోసం స్పెక్ట్రమ్ చదవాలి అంటారు. అది ఒకవేళ టైమ్ ఉంటే అది కూడా చదువుకోవాలి. ఎందుకంటే స్పెక్ట్రమ్ నుంచి డైరెక్ట్ క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో వస్తాయి. ఇక్కడ నేను మెన్షన్ చేయలే గానీ, మీరు మోడర్న్ హిస్టరీ కోసం స్పెక్ట్రమ్ అండ్ క్లాస్ 6th-12th ఎన్‌సీఈఆర్‌టీస్ కవర్ చేస్తే హిస్టరీ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌కి స్టాండర్డ్ బుక్ 'శంకర్ ఐఏఎస్' ఉంది. ఆ బుక్ చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్.
డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన టాపిక్స్ మీద షార్ట్ నోట్స్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ క్లియర్ అవుతది. ఇంకా ఎన్వైర్న్మెంట్ నుంచి చాలా క్వెషన్స్ కూడా వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. పాలిటీ ఎట్లనో ఎన్వైర్న్మెంట్ గూడా అంతే ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మనకి ఒక స్టాండర్డ్ బుక్ ఏమి అవసరం లేదు. కాకపోతే 6-10 ఎన్‌సీఈఆర్‌టీస్ 6-10 ఎన్‌సీఈఆర్‌టీస్ ఒకసారి 1 రీడింగ్ చేస్తే ఓకే. ఎందుకంటే సైన్స్‌లో ఏముంటది జస్ట్ ఎక్స్‌పెరిమెంట్సే ఉంటాయి మోస్ట్‌లీ 6థ్, 7థ్, 8థ్‌లో ఎక్స్‌పెరిమెంట్సే ఉంటాయి గదా! సో, ఆ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ గూడా చదువుకోవాలా అని ఏం లేదు. జస్ట్ ఏమవుతది కన్‌క్లూషన్ ఏముంటదో అది చూసుకుంటే చాలు. ఆ 6-10 ఒకసారి చదువుకోవాలి. అండ్ కరెంట్ అఫైర్స్. న్యూ టెక్నాలజీ ఇన్ ద న్యూస్. ఏదైనా ఇంపార్టెంట్ టెక్నాలజీ న్యూస్‌లో ఉంటే మనం అది జూసుకోవాలి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటివేవి న్యూస్‌లో ఉన్నా మనం జూసుకోవాలి. ఇంకా ఇస్రో వెబ్‌సైట్. గూగుల్‌కెళ్ళి మనం ఇస్రో వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్ అని కొడితే మనకు ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. అక్కడ మనం చూడాలి. ఏంటి మేజర్‌గా ఇప్పుడు ఏముంది? ఏం నడుస్తుంది ఇస్రోలో? ఎలాంటి మిషన్స్ చేస్తుంది ఇస్రో? లైక్ అప్పట్లో మనకి చంద్రయాన్-3 ఉండే. గగన్‌యాన్ అలాంటి మిషన్స్ ఏవున్నా సరే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్ మిషన్స్ ఒకటే బుక్‌లో రాసి పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ మిషన్స్ రీసెంట్‌గా ఇంకా నెక్స్ట్ చేసే మిషన్స్ కూడా షార్ట్ నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ మోస్ట్‌లీ మనం హిస్టరీ అవుతుంటాం గదా! హిస్టరీ ఎన్‌సీఈఆర్‌టీ చదివేటప్పుడే కవర్ అయిపోతది. ఎందుకంటే ఏన్షియంట్‌లో పల్లవాస్, చోళాస్ వాళ్ళేం ఆర్కిటెక్చర్ ఉండే, మళ్ళా మెడివల్‌లో ఢిల్లీ సుల్తానేట్ ఆర్కిటెక్చర్ ఎట్లుండే, మోడర్న్ పీరియడ్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ ఎట్లుండే. సో, ఎన్‌సీఈఆర్‌టీ అవుతున్నప్పుడే అది ఏమంటారు కంప్లీట్ అవుతది. కానీ దీనికి సెపరేట్ ఒక బుక్ చదవాలి. 'నితిన్ సింఘానియా' బుక్. ఈ బుక్ అందరు టాపర్స్ కూడా చెప్పిర్రు ఈ బుక్ చాలా బావుంటది చదువుకోవాలని. సో ఈ బుక్ రిఫర్ చేసి ఆళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి. దీని నుంచి అంత ఎక్కువ క్వెషన్స్ ఏమి రావు మెయిన్స్‌లో. అయినా సరే ఈ బుక్ ఒకసారి రిఫర్ చేస్తే బెస్ట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం ఏం లేదు. దీనికి ఒక స్టాటిక్‌గా బుక్ ఏం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్‌గా ఇంటర్నేషనల్‌గా ఎలాంటి రిలేషన్స్, మన ఇండియా రిలేషన్స్ విత్ నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఇప్పుడు నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్ ఇట్లా మన నైబర్ కంట్రీస్ ఉన్నాయో అండ్ మన ఇండియా ఎవరితో ఇప్పుడు యూఎస్ఏతో రిలేషన్ ఎట్లుంది? యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా అట్లా అన్ని కంట్రీస్ తోటి ఎట్లా రిలేషన్స్ ఉన్నాయో చూసుకోవాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎట్లా అడిగిర్రు క్వెషన్స్ చూసి నోట్స్ చేసుకుంటే సరిపోతది. దీనికి పెద్ద స్టాటిక్ బుక్ ఏమి అవసరం లేదు. బట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లల్ల మనకి అడుగుతారు గదా! ఆహ్, బ్రిక్స్ ఆర్గనైజేషన్, నాటో ఇంకా జీ20, జీ7 ఇలాంటి ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉంటాయి గదా! ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి. దానికి ఇప్పుడు కరెక్ట్‌గా నోట్స్ చేసుకోవాలి. అది ఎనఫ్. నెక్స్ట్ ఎథిక్స్. ఎథిక్స్ అనేది జీఎస్ 4లో వస్తది మనకి. సో, దీనికోసం లెక్సికాన్ అనే ఒక బుక్ ఉంది. దాన్ని మనం డెఫినిషన్స్ కోసం వాడుకుంటే చాలు. ఆల్ ఎథిక్స్ సిలబస్‌లో డెఫినిషన్స్‌కి ఇది బాగా యూజ్ అయితది. ఇంకా టాపర్ నోట్స్. ఎవరైతే ఎథిక్స్‌లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళ నోట్స్ ఫాలో అవుతే చాలు. ఇంకా ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ మనకి జీఎస్ 3 మెయిన్స్‌లో ఉంటది. ఇది ప్రిలిమ్స్‌కి రాదు. మెయిన్స్‌లో వస్తది. ఇక్కడ ఒక బుక్ ఉంది 'ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా' అనే బుక్. అది బావుంటది. కంప్లీట్‌గా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సిలబస్‌లో ఏదుందో అది చూసుకుంటే చాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏమంటారు ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌లో మనకి టెర్రరిజం పైన, నక్సలిజం పైన, లెఫ్ట్ ఇలాంటివేమైనా ఉంటే మనీ లాండరింగ్ పైన టాపిక్స్ కరెంట్ అఫైర్స్‌లో ఉంటే వాటిని చూసుకొని షార్ట్ నోట్స్ చేసుకోవాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ బుక్‌లో.
షార్ట్ నోట్స్ చేసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటే ఏం లేదు. ఇది ఎర్త్‌క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్, తుఫాన్స్ ఇట్లా చాలా డిజాస్టర్స్ ఉంటాయి గదా! వాటిని ఎట్లా మేనేజ్ జేయాలి? అవి ఎందుకొస్తాయి? వాటి కోసం మన ఇండియా ఏం స్టెప్ తీసుకుంది? ఇంకా వరల్డ్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి మిడ్ టర్మ్ అనే క్వెషన్స్ ఉంటాయి. సో, జాగ్రఫీలో క్లాస్ 11థ్ బుక్ ఉంది గదా! అది చదివితే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కవర్ అయితది. ప్లస్ సమ్ వాల్యూ అడిషన్ జేసుకోవాలి. అగ్రికల్చర్ కోసం గూడా జాగ్రఫీ, ఎన్‌సీఈఆర్‌టీ కవర్ జేయొచ్చు. అండ్ ఎకనామిక్ సర్వే. ఒకవేళ టైమ్ పర్మిట్ చేస్తే యూ కెన్ రీడ్ ఎకనామిక్ సర్వే. అండ్ గవర్నెన్స్ కోసం దేర్ ఈస్ ఎ సెపరేట్ బుక్ రిటెన్ బై లక్ష్మీకాంత్. అది ఫాలో అయితే చాలు. అండ్ ఇండియన్ సొసైటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జీఎస్-1. దిస్ డస్ నాట్ కమ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఇది మెయిన్స్‌లో జీఎస్-1లో వస్తది. ఇది చాలా స్కోరింగ్ దీని నుంచి చాలా క్వెషన్స్ ఉంటాయి కాబట్టి క్లాస్ 11 అండ్ 12 సొసైటీ బుక్ ఉంటది. అది చదివితే చాలు. వరల్డ్ హిస్టరీ కోసం ఇందులో నుంచి చాలా తక్కువ క్వెషన్స్ ఒస్తాయి. వరల్డ్ హిస్టరీ నుంచి చాలా తక్కువ క్వెషన్స్. అందుకే మనం ఏం చేయాలి? ఎవరిదైనా టాపర్ నోట్స్ తీసుకొని మనం షార్ట్ నోట్స్ చేసుకుంటే చాలు. పోస్ట్ ఇండిపెండెన్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ క్లాస్ 12 పాలిటీ అవుతే చాలు. సో, ఇది బుక్ లిస్ట్‌కి సంబంధించింది. ఇవన్నీ గూడా మేజర్ సబ్జెక్ట్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇది కంప్లీట్ బుక్ లిస్ట్. ఇది 2026 అండ్ 2027 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దే కెన్ ఫాలో దిస్ బుక్ లిస్ట్. ఇది కంప్లీట్ బుక్ లిస్ట్ స్టాటిక్ అండ్ బేసిక్ బుక్స్ అన్నమాట. ఇవి అందరూ చదివే టాపర్స్ అందరూ ఇవే బుక్స్ చదువుతారు. అందుకే మనం గూడా ఇవి చదువుకుంటే ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.